అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 10 రోజుల ముందు అగ్రరాజ్య రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. హిల్లరీ క్లింటన్ ఈమెయిళ్ల వ్యవహారంపై తిరిగి దర్యాప్తు చేపట్టాలని ఎఫ్బీఐ నిర్ణయించడం ఆమె ప్రత్యర్థులకు సరికొత్త అస్త్రాలను అందించింది. మరోమారు విచారణ జరిపినా తన సచ్ఛీలతకు విజయావకాశాలకు వచ్చే ముప్పేమీ లేదని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి విశ్వాసం వ్యక్తం చేశారు. హిల్లరీపై విమర్శల దాడిని మరింత ముమ్మరం చేసిన డొనాల్డ్ ట్రంప్ దర్యాప్తును రాజకీయం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నవంబర్ 8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు అనూహ్య సవాల్ ఎదురైంది. కొంతకాలం క్రితం వరకు హిల్లరీ క్లింటన్ ను రాజకీయంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఈమెయిళ్ల వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. బరాక్ ఒబామా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సమయంలో హిల్లరీ క్లింటన్ ప్రైవేటు ఈమెయిల్ సర్వర్ ఉపయోగించడం, తర్వాత వేల సంఖ్యలో ఈమెయిళ్లను డిలీట్ చేయడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. అమెరికా ప్రభుత్వానికి చెందిన రహస్య సమాచారాన్ని హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ ఈమెయిళ్ల ద్వారా బయటకు చేరవేశారని ఆరోపణలు వెల్లువెత్తగా ఎఫ్బీఐ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై విస్తృత దర్యాప్తు జరిపిన ఎఫ్బీఐ ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ వినియోగం వ్యవహారంలో జూలైలో హిల్లరీ క్లింటన్ కు సచ్ఛీలత పత్రం ఇచ్చింది. ఆమెను ఇంకా విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎఫ్బీఐ ప్రకటన తరువాత రాజకీయంగా గణనీయంగా పుంజుకున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అధ్యక్ష ఎన్నికల బరిలో తనదైన వ్యూహాలతో ముందుకు సాగారు. సొంత పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో ప్రత్యక్ష పోరుకు దిగారు. ట్రంప్ తో జరిగిన 3 ముఖాముఖి చర్చల్లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబర్చిన హిల్లరీ నవంబర్ 8న జరిగే తుది ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తూ ఉండగా శుక్రవారం సంచలన విషయం వెల్లడైంది. ప్రైవేట్ ఈమెయిల్ వ్యవహారంపై తిరిగి దర్యాప్తు చేయనున్నట్లు ఎఫ్బీఐ ప్రకటించింది. ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ వ్యవహారం హిల్లరీ క్లింటన్ మెడకు మరోమారు చుట్టుకోవడం నాటకీయ పరిణామాల మధ్య సాగింది. హిల్లరీకి జూలైలోనే సచ్ఛీలత పత్రం ఇచ్చిన ఎఫ్బీఐ ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది. అయితే అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యుడు యాంటోనీ వీనర్ ఓ బాలికతో అసభ్య పదజాలంతో చాటింగ్ చేసిన వ్యవహారంపై ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తుండగా హిల్లరీకి సంబంధించిన కొన్ని ఈమెయిళ్లు బయటపడ్డాయి. వాటిని పరిశీలించిన ఎఫ్బీఐ మొత్తం వ్యవహారాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఎఫ్బీఐ సంచాలకుడు జేమ్స్ కోమీ కాంగ్రెస్ అధినాయకత్వానికి లేఖ ద్వారా తెలిపారు. అయితే కొత్తగా బయటపడ్డ ఈమెయిళ్లలో ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారం ఉందో లేదో తెలియదని, ఆ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని జేమ్స్ కోమీ తన లేఖలో పేర్కొన్నారు. ఎఫ్బీఐ తాజా నిర్ణయం తన విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని హిల్లరీ క్లింటన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈమెయిళ్ల వ్యవహారంపై దర్యాప్తు ఎందుకు చేపట్టాల్సి వస్తుందో అమెరికా ప్రజలకు ఎఫ్బీఐ వివరించాలని ఆమె డిమాండ్ చేశారు. The director himself has said he doesn't know whether the emails referenced in his letter are significant or not. I'm confident, whatever they are, will not change the conclusion reached in July. Therefore, it's imperative that the Bureau explain this issue in question, whatever it is, without any delay. So I look forward to moving forward to focus on the important challenges facing the American people, winning on November 8th, and working with all Americans to build a better future for our country. Thank you. వాటర్గేట్ తర్వాత అమెరికా రాజకీయ చరిత్రలో హిల్లరీ ప్రైవేట్ ఈమెయిళ్ల వ్యవహారమే అతిపెద్ద కుంభకోణమని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. దర్యాప్తును తిరిగి చేపట్టాలన్న ఎఫ్బీఐ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. Hillary Clinton tried to politicize this investigation by attacking and falsely accusing the FBI director of only sending the letter to Republicans. Another Clinton lie. As it turned out, the letter was sent to both Republican and Democratic leaders in Congress. The FBI would never have reopened this case at this time unless it were a most egregious criminal offense. ప్రజాదరణలో హిల్లరీ స్వల్ప ఆధిక్యంలో ఉన్న ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నెలకొందని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు తెరపైకి వచ్చిన ప్రైవేట్ ఈమెయిళ్ల వ్యవహారం అధ్యక్ష ఎన్నికల ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.